ఎవరికైనా ఓ రోజు వస్తుందంటారు. నిజంగా ఆ రోజు వచ్చినప్పుడు పూల వర్షం కురుస్తుంది. తిట్టిన నోళ్లే పొగుడుతాయి, కాదన్న వాళ్లే కౌగిలించుకుంటారు, చిన్నబుచ్చిన వాళ్లే ఆకాశానికి ఎత్తేస్తారు. ఇలా సంజు శాంసన్ గురించి ఎన్ని ఉపమానాలు చెప్పినా సరిపోవు. మలయాళీ చామంచాయ కుర్రాడు బ్యాట్తో ఇచ్చిన సమాధానం ఐసీసీ ఈవెంట్లో ఇంద్రచాపంలా నిల్చుండిపోతోంది. జట్టు నుంచి ఎందుకు తీసేస్తారో తెలీదు, టీంలోకి ఎందుకు పిలుస్తారో తెలీదు, పిలిచినా లాస్ట్ స్క్వాడ్లో పేరెందుకుండదో తెలీదు. ఆటలో అరటిపండులా చూస్తారు, స్టాండ్ బై లాగా స్టాండ్స్ దగ్గరే నిలబడమంటారు. అవమానం, అనుమానం అన్నీ కలిపి ఇచ్చి పడేశాడు. మిత్తితో కలిపి అసలు పేమెంట్ చేశాడు. సెంచరీలు కెరీర్లో వస్తుంటాయి, పోతుంటాయి. అది కాదు లెక్క. జట్టుకు గెలిపిచ్చామా లేదా, ఇది ఇసాబ్. ఐసీసీ ఈవెంట్లో సత్తా చూపించామా లేదా, ఇది బ్యాలెన్స్ షీట్. సంజు శాంసన్ చేసిందదే. ఒంటి చేత్తో జట్టును సెమీస్కు తీసుకువెళ్లాడు. అంత ఆషామాషిగా కాదు. తోపులు, తురుంలు, తీస్మార్ ఖాన్నమని చెప్పుకునే అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఎట్సెట్రా అందరూ సైకిల్ స్టాండ్లా కూలిపోతే శిఖరంలా నిలబడి గెలిపించాడు. కరేబియన్లు బంతులతో మిసైళ్లు సంధిస్తే వాళ్లపై సునామీలాగా విరుచుకుపడ్డాడు. చెప్పాలంటే ఈ ఆట చాన్నాళ్లు యాదుంటుంది. ఈ ఆట ఎందరికో సమాధానం. ఈ ఇన్నింగ్స్ ఎందరికో కనువిప్పు. లైఫ్ టైం మ్యాచ్ ఆడాడు. సంజు శాంసన్ కెరీర్ అంతా ఒడిదుడుకులే. రాజకీయాలు, బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో ఎప్పుడు పీకేస్తారో తెలియని అయోమయం. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఆడాడు. ఇవాళ ఇండియా సెమీస్కి వెళ్ళిందంటే కేవలం సంజుయే కారణం. సెంచరీ మిస్ అయినా పర్వాలేదు, నా జట్టు గెలిస్తే చాలు అనుకున్నాడు. 97 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కోల్కతాలో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో నాటౌట్గా నిలిచాడు. టీంలో హేమాహేమీలు వరుసగా లైన్ కట్టేస్తున్న సమయంలో ఓపెనర్గా దిగి చివరి బంతి వరకు ఆడుతూ ఓర్పుతో, సహనంతో స్కోర్ను పరిగెత్తిస్తూ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. చివర్లో ఒక 6తో 4తో ఇండియాకు మజానిచ్చే గెలుపునిచ్చాడు సంజు. నిజానికి సంజుకి అభిషేక్ శర్మ వల్ల పలుసార్లు ఛాన్స్ పోయింది. టీంలో ఉన్నప్పటికీ తుది జట్టులో అవకాశాలు కోల్పోతూ వచ్చాడు. అత్యంత కీలకమైన సూపర్ 8లో వెస్టిండీస్తో డూ ఆర్ డై మ్యాచ్కు సిద్ధపడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తక్కువ స్కోర్కే పెవిలియన్ దారి పట్టారు. దాంతో భారమంతా సంజుపై పడింది. అవసరమైనప్పుడు పెద్ద షాట్లకు వెళుతూ పిచ్చిపై నిలదొక్కుంటూ స్కోర్ను ముందుకు తీసుకువెళ్లాడు సంజు. సంజు కళ్ల ముందే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ వరుసగా అవుట్ అయ్యారు. సంజు మాత్రం గెలుపుతో తిరిగి వెళ్లాలనుకున్నాడు. ఆత్మస్థైర్యం కోల్పోకుండా చివరి వరకు నిలబడి కలబడి గెలుపు సాధించాడు. పరోక్షంగా తనను ఇన్నాళ్లు నిర్లక్ష్యం చేసిన సెలెక్టర్లకు సంజు తన సత్తా ఇది అని ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు.